నమస్కారం. నా పేరు డాక్టర్ రాజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకుడిగా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు నందికొట్కు నియోజకవర్గం సీజన్ 136 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ ట్రాక్టర్ ఓనర్లు కానీ ట్రాక్టర్ కూలీలు కానీ దళిత బడుగు బలహీన వర్గాల వారు అభివృద్ధి చెందాలనే ఆశయంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారు మరి కూటమి ప్రభుత్వం అంతా పేద ప్రజలకు ఇసుక ఇస్తుంది. ఈ ఇసుకలో డంప్ యార్డ్ దాకా వస్తే ఎక్కడి నుంచి అయితే ఇసుకను తీసుకొస్తున్నారో మరి డంప్ యార్డ్ దగ్గర జరిగే అవకతవకలు తర్వాత అక్రమాల గురించి ట్రాక్టర్ ఓనర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా ప్రజా సంఘాల తరపున కూడా మేము ఆ యొక్క డంప్ యార్డ్ ఓనర్ అయినటువంటి అలువాల సురేషయ్య గారికి ఒక సమస్యను వివరించాం. అందులో సురేషయ్య గారు పలు ప్రాంతాల నుంచి తాడిపత్రి నుంచి కానీ అక్కడి నుంచి ఇక్కడి నుంచి కానీ ఇసుకను తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. కాకపోతే ఇచ్చిన దాంట్లో కూడా కొసమెరుపులో కూడా ఇక్కడ అన్యాయం అక్రమం జరుగుతుంది అని చెప్పేసి 2 విధాల ఫోన్పే నెంబర్లు పెట్టారు. ఇక్కడ ఫోన్పే నెంబర్లు 2 ఆయననే ధృవీకరిస్తున్నాడు సురేషయ్య గారు. అయితే ఈ అన్యాయంలో గవర్నమెంట్ ఇచ్చేది 745 రూపాయల చిల్లర అయితే టన్నుకు, దాంట్లో మొత్తానికి 1000 రూపాయల దాకా తీసుకుంటున్నామని చెప్పేసి డబ్బులు కడుతున్నామని చెప్పేసి ఈ యొక్క ట్రాక్టర్ ఓనర్లు వాళ్ళందరూ సమస్యను దృష్టికి తీసుకొచ్చారు. అందులో భాగంగా దీనిపైన ఎంతవరకు అన్యాయం జరుగుతుంది, ఏ విధమైనటువంటి నష్టాలు, ఏ విధమైనటువంటి బ్రోకర్లు, ఎక్కడ లోటుపాటు జరుగుతుంది, దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి మేము కూడా గౌరవ ఎమ్మెల్యే గిత్తా జయశ్రీ దగ్గర అన్నగారికి కూడా తీసుకెళ్ళండి అని చెప్పేసి చెప్పాము ప్రభుత్వం తరఫున. సో ఇక్కడ జరిగేటువంటి ఈ సమస్యను ఇంతటితో స్టాప్ చేసేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉండకూడదని ప్రజా సంఘాల తరఫున ప్రభుత్వానికి కూడా మేము విన్నవిస్తున్నాం. దయచేసి ఇక్కడ ఈ ఇసుకను పేద ప్రజల ఆశగా ఉంది కాబట్టి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు చెడ్డ పేరు తేకుండా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేటట్టు వ్యవహరించాలని చెప్పేసి ప్రజా సంఘాల తరఫున నందికొట్కూరులో ఉన్న మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా ఒక ప్రూఫ్ మేము చూపిస్తున్నాం. ఇది గవర్నమెంట్ బిల్లు అంటున్నారు. ఇక్కడ ట్రాక్టర్ నంబర్తో సహా ఈ యొక్క బిల్లు ఉంది. ఈయన పేరు వాళ్ళ ట్రాక్టర్ నంబర్లు కూడా ఉన్నాయి. ఇది ఒక రేటు, ఇది 744 రూపాయల చిల్లర. ఇక్కడ ఇంకొక రేటు, ఇంకొక స్కానర్ కూడా ఉంది. దాంట్లో 300 దీంట్లో అంటే దీనికి ఎంత కొడుతున్నారు, దానికి ఎంత కొడుతున్నారు? అలువాల బాల వెంకట సురేష్ వీళ్ళు 327 రూపాయలు సపరేట్ స్కానర్ పెట్టినారు. ఈ 2 స్కానర్లు అంటే 700 ఇది గవర్నమెంట్కి సంబంధించిన అమౌంట్ అండి. ఇది వ్యక్తిగతంగా అలువాల బాల వెంకట సురేష్ అని ఈడకు 327 రూపాయలు కొడుతున్నారనమాట. అంటే దాదాపు ఒక ట్రాక్టర్కే ఇంత ఆర్థిక దోపిడీ జరిగితే తర్వాత వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏ సంకేతం ఇస్తారు, ఎలాంటి సమాచారం ఇస్తారు, దీనిపైన ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే దృష్టి కూడా మనం తీసుకెళ్తాం. ఆయన సమస్య పరిష్కరిస్తాడు, మీకు అందరికి న్యాయం జరుగుతుందని మేము కూడా ఆశిస్తున్నాం. దయచేసి ఇంతటితో ఈ సమస్యను మీరు ఫుల్ స్టాప్ పెట్టాలి. పేద ప్రజలకు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మీరు పనిచేయాలని చెప్పేసి ప్రజా సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.